ఏషియాటిక్ లైన్ సెన్సస్ 2025 రిలీజ్ అయింది. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేసింది. ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? 32% లైన్స్ జనాభా పెరిగింది గత 5 సంవత్సరాల్లో. 2020 నుంచి 2025 మధ్య 32% లైన్స్ జనాభా పెరిగింది. 2020 సంవత్సరంలో 674 లైన్స్ ఉంటే ఇప్పుడు 891 ఉన్నాయి. అంటే సింహాల సంఖ్య బాగా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏషియాటిక్ లైన్ అనేది భారతదేశం యొక్క ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కానీ కేవలం గుజరాత్లోని గిర్ ప్రాంతంలోనే ఎక్కువ లైన్స్ ఉన్నాయి. లైన్స్ అనేవి అంటే సింహాలు, ఏషియాటిక్ లైన్స్ అనేవి భారతదేశం మొత్తంలో కేవలం గుజరాత్లోనే ఉన్నాయి అన్నమాట. మనం 1960లో చూసుకుంటే భారతదేశంలో కేవలం ఏషియాటిక్ లైన్స్ 200 మాత్రమే ఉండేవి. ఇప్పుడు 891 ఉన్నాయి. మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ బిగ్ క్యాట్స్ వచ్చే డికేడ్లో దాదాపు 2000 వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకు మరి లైన్స్ ఇంకా ఎందుకు పెరగట్లేదు, ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవట్లేకపోతున్నాం అంటే, లైన్స్ అనేవి, సింహాలు అనేవి టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వాటికి పెద్ద పెద్ద భూభాగాలు కావాలి, అక్కడ ఆవాసాలు ఉంటాయి. అది అడవికి రాజులాగా ఉంటుంది అనమాట, ఆ ప్రాంతానికి రాజులాగా ఉంటుంది. ఇంకొక ఎనిమల్ని అక్కడికి రానివ్వదు. అక్కడే ఎనిమల్ టు ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ వస్తుంది. జనరల్గా లయన్స్ ఫారెస్ట్లు తగ్గిపోయి అవి బయటకు వచ్చి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తున్నాయి అనమాట. అది కూడా గుజరాత్లో చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు లైన్స్ రేంజ్ కూడా బాగా పెరిగింది. గత 5 సంవత్సరాల్లోనే 17% లైన్స్ రేంజ్ పెరిగింది. ఇంతకుముందు 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటే ఇప్పుడు 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇలా లైన్ సెన్సస్, లైన్స్ని గుర్తించి సెన్సస్ని తయారు చేశారనమాట. ఉన్న ఏరియాని మొత్తం 735 శాంప్లింగ్ యూనిట్స్గా తయారు చేసి దాన్ని డివైడ్ చేసి లైన్స్ని లెక్కించారు. కొన్ని డైరెక్ట్ సైటింగ్స్ అంటే ప్రత్యక్షంగా లైన్ని చూసి లెక్కేయటం, రెండోది డిజిటల్ కెమెరాస్ పెట్టి లెక్కేయటం, మూడోది ఫుట్ ప్రింట్ కౌంటింగ్, లైన్స్ ఫుట్ ప్రింట్స్ బట్టి కౌంటింగ్ చేయటం, ఏరియల్ సర్వేస్ చేయటం, శాటిలైట్ సర్వేస్ చేయటం, ఇలా రకరకాల టెక్నిక్స్ ద్వారా లైన్స్ మొత్తాన్ని ఎన్నోనో సెన్సస్ తయారు చేశారనమాట. దాని ప్రకారం దాదాపు 891 లైన్స్ ఉన్నట్టు భారతదేశంలో ఏషియాటిక్ లైన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా కేవలం గుజరాత్లోనే ఈ లైన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ లైన్స్లో ఉన్న సగం పైన అంటే 50% పైన లైన్స్ ఫారెస్ట్ ఏరియాలో లేవు, బయట సైడ్ ఉన్నాయి అనమాట. అవుట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి. అదే ప్రధానమైన కన్సర్న్ అనమాట. జనరల్గా ఈ లైన్స్ అన్ని కూడా ఇప్పుడు హ్యూమన్ సెటిల్మెంట్లోకి వచ్చేస్తున్నాయి. గుజరాత్లో ఇంతకుముందు కేవలం గిర్లోనే ఉండే అనమాట, గిర్ నేషనల్ పార్క్లోనే ఉండే. కానీ ఇప్పుడు బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, జైత్పూర్, బాబ్రా, జస్దాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా, ఇలాంటి ప్లేసెస్లో కూడా లైన్స్ కనిపిస్తున్నాయి అనమాట. 12 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు గుజరాత్కి గట్టిగా చెప్పింది, 6 నెలల లోపల ఏదైతే ఏషియాటిక్ లైన్స్ గిర్ నేషనల్ పార్క్లో ఉన్నాయో అవి రాజస్థాన్ ఎంపీలో కూడా రకరకాల ప్రాంతాల్లో శాంక్చురీస్లో వదిలిపెట్టాలని, అక్కడ కూడా పెంచాలని చెప్పిందనమాట. ఎందుకంటే ఏరియా వైజ్ గుజరాత్ ఒకటే సరిపోదు, గుజరాత్ ఇంకా ఆ కెపాసిటీ మించిపోతుంది, క్యారింగ్ కెపాసిటీ. కాబట్టి అవి బయటకు వచ్చేస్తే అవి టెరిటోరియల్ ఎనిమల్స్ కాబట్టి రాజస్థాన్లో కొన్ని, ఎంపీలో కొన్ని, మధ్యప్రదేశ్లో కొన్ని పెట్టాలని చెప్పింది. కానీ గుజరాత్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కంప్లై చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 16th ఏషియాటిక్ లైన్ సెన్సస్ 2025 ప్రకారం ఏషియాటిక్ లైన్స్ అనేవి పెరిగాయి. అయితే పెరిగిన సంఖ్యలో 891 సంఖ్యలో దాదాపు 300 పైగా ఫీమేల్స్ అనమాట. ఫీమేల్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ ప్రొక్రియేషన్ ఛాన్సెస్ ఉన్నాయి, భవిష్యత్తులో లైన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంకో అంశం గమనిస్తే 1990 ప్రాంతాల్లో గుజరాత్లో కేవలం 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే రేంజ్లో మాత్రమే ఈ లయన్స్ ఉండేవి. ఇప్పుడు దాదాపు 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో ఈ లయన్స్ ఉన్నాయన్నమాట. రైట్ నౌ ప్రస్తుతం గుజరాత్లో కూడా ఆ ఫారెస్ట్ ఏరియా కానీ నాన్ ఫారెస్ట్ ఏరియా కానీ ఆ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. చాలా లైన్స్ బయటకు వచ్చేసి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తున్నాయి అనమాట. మనందరికీ తెలుసు లైన్స్ టెరిటోరియల్ ఎలిమెంట్స్ కాబట్టి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి చాలా వస్తున్నాయి. అంతేకాదు కేవలం గుజరాత్లోనే లొకేట్ అవడం వల్ల జెనెటికలీ ఇన్బ్రీడింగ్ జరుగుతుంది. అంటే ఆ లైన్స్ అక్కడక్కడే బ్రీడింగ్ జరగడం వల్ల సేమ్ ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల సేమ్ క్వాలిటీస్ వస్తున్నాయి. అంతేకాదు అక్కడ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి లైన్స్ని వేరే ప్రాంతాల్లో కూడా రీలొకేట్ చేయాలన్నమాట. దానివల్ల లైన్స్ కూడా వాటి ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే ఇక్కడ ఏషియాటిక్ లైన్సే కాకుండా ప్రపంచంలో ఆఫ్రికన్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏషియాటిక్ లైన్స్ అనేవి ఆఫ్రికన్ లైన్స్ కన్నా కొంచెం తక్కువ సైజులో ఉంటాయి, స్మాలర్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఏషియాటిక్ లైన్స్ని మనం కనుక గమనిస్తే ఇక్కడి నుంచి పొట్ట దగ్గర భాగంలో, బెల్లీ దగ్గర భాగంలో స్కిన్ బాగా రన్ అవుతూ కిందకు ఏలాడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏషియాటిక్ లైన్స్ అనేవి ప్రస్తుతం ఇండియాలో గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్, గిర్ శాంక్చురీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్నాయన్నమాట. సైట్స్ ప్రకారం కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ఉన్నాయన్నమాట. అయితే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, పోచింగ్ కావచ్చు, జెనెటిక్ ఇన్బ్రీడింగ్ కావచ్చు, అదేవిధంగా
కెనైన్ డిస్టెంపర్ డిసీజ్ కానీ ప్లేగ్ కానీ రావటం వల్ల కూడా లయన్స్ చచ్చిపోతున్నాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా 10th ఆగస్ట్ వరల్డ్ లయన్స్ డే జరుపుకుంటారు. భారతదేశంలో ప్రాజెక్ట్ లైన్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అంతేకాదు ఏషియాటిక్ లైన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాం. అన్నిటితో పాటు 2023 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా మనం లాంచ్ చేసాం అనమాట. ఇవన్నీ చూస్తే లయన్స్ కోసం దేశం ఎంత చేస్తుంది. బతికితే సింహాలా బతకాలంటారు కదా, సింహాలు మన దేశం నుంచి పోకుండా మనం ట్రై చేద్దాం.